తన తమ్ముళ్ళతో ఆడుకుంటుండగా ఒక చిన్న ఫైర్ యాక్సిడెంట్లో తన తమ్ముళ్ళైన శాండీ మరియు శామీని రక్షించే క్రమంలో తన మొహమంతా కాలిపోతుంది. ఆ కాలిన మచ్చలు షైనీ మొహం మీద అలా ఉండిపోతాయి. ఈ మచ్చలు ఎప్పటికీ పోవు. నేను ఈ మచ్చలతో జీవితాంతం ఉండాలి. అయినా పర్వాలేదు, నేను మా తమ్ముళ్ళిద్దరిని కాపాడగలిగాను. నేను ఎలా ఉన్నా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటారు. నాకు చాలా సంతోషంగా ఉంది. హాయ్ శంకర్. హాయ్ సండీ సామి. రేపు మీరిద్దరు ఒక కొత్త స్కూల్లో జాయిన్ అవబోతున్నారు. అది చాలా పెద్దగా ఉండబోతుంది. మరి నువ్వు మా స్కూల్లో జాయిన్ అవ్వట్లేదా అక్క? లేదు సామి, మన ముగ్గురికి అంటే చాలా డబ్బులు అవుతాయి కదా, అందుకే ముందు మీ ఇద్దరిని జాయిన్ చేస్తున్నారు. అవునా అక్క? మళ్ళీ నువ్వు నెక్స్ట్ ఇయర్ జాయిన్ అవుతావా? అలాగేలే శాండీ, మనం ప్రేయర్ చేద్దాం. సరే అక్క. శామీ శాండీ స్కూల్కి వెళ్ళి చాలా సంతోషంగా ఉంటారు. వాళ్ళ స్కూల్ చాలా పెద్దగా ఉంటుంది. ఈ విషయాన్ని తిరిగి వచ్చి వాళ్ళ అక్కకి చెప్పాలని చాలా ఎక్సైటెడ్గా ఈవినింగ్ ఇంటికి వస్తారు. హాయ్ అక్క. హాయ్ శాండీ సామి, ఎలా ఉంది మీ కొత్త స్కూల్? మా కొత్త స్కూల్ చాలా బాగుందక్క. ఇంకా చాలా పెద్దగా కూడా ఉందక్క. అవునక్క, మా స్కూల్ నాకు చాలా బాగా నచ్చిందక్క. దేవునికి వందనాలు. మీరు ఆ స్కూల్లో బాగా చదువుకొని దేవుడిని జ్ఞానం ఇవ్వమని కూడా అడగాలి. అలాగే అక్క. రండి కలిసి హోంవర్క్స్ రాసుకుందాం. సరే అక్క. శాండీ సామి, రండి షాప్కి వెళ్ళి మిల్క్ ప్యాకెట్స్ తీసుకొద్దాం. సరే అక్క. శైనక్క, మనం మిల్క్ ప్యాకెట్స్ తో పాటు కొన్ని చాక్లెట్స్ కూడా కొనుక్కొని వద్దాం అక్క. వద్దు సామి, మనం మమ్మీని అడగలేదు కదా. ఏం పర్వాలేదులే అక్క. మనం ఇచ్చే చేంజ్ మమ్మీ కౌంట్ చేసుకోలే. మమ్మీ కౌంట్ చేసుకున్నా మనం చెప్పొద్దు. మమ్మీ కౌంట్ చేసుకోకపోయినా దేవుడు అన్నీ కౌంట్ చేస్తారు శాండీ. మనం సండే స్కూల్లో అబద్ధం ఆడకూడదని నేర్చుకున్నాం కదా శాండీ. అవునక్క, అబద్ధం కూడా పాపమే అని మనం సండే స్కూల్లో నేర్చుకున్నాం అక్క. సారీ అక్క, ఇంకెప్పుడు అలా అడగనక్క. అలా షైనీ అన్ని విషయాలలో తన తమ్ముళ్ళని బైబిల్ మార్గంలో నడిపిస్తూ ఉండేది. ఆ మరుసటి రోజు షైనీ తన తమ్ముళ్ళ కొత్త స్కూల్ చూడటానికి వెళ్తుంది. తన స్కూల్ నుంచి తిరిగి ఈవినింగ్ వాళ్ళ తమ్ముళ్ళ స్కూల్ దగ్గరికి వెళ్తుంది. సమీ, ఇటు తిరగండి కొంచెం. సనన్న, అదిగో అటు చూడు, శైనక్క వస్తుంది. అబ్బా, అక్కేంట్రా ఎప్పుడు వస్తుంది? మన ఫ్రెండ్స్ అక్క ఫేస్ మీద ఉన్న మచ్చల్ని చూసి మనల్ని ఎగతాళి చేస్తారా? ఈ స్కూల్ చాలా బాగుంది. సర్లే అక్క, ముందు ఇంటికి వెళ్దాం పదా. అబ్బా అక్క, అసలు నువ్వు మా స్కూల్కి ఎందుకు వచ్చావు? మా ఫ్రెండ్స్ నీ ఫేస్ మీద ఉన్న మచ్చల్ని చూసి మమ్మల్ని ఎగతాళి చేస్తారక్క. అవునక్క, నువ్వు ఇంకెప్పుడు మా స్కూల్కి రావద్దక్క. షైనక్క, చెప్పు శాండీ. అక్క, ఇవాళ మా ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉందక్క. నిన్ను తమ్ముడిని నన్ను ముగ్గురిని రమ్మన్నాడక్క. అవునా? అయితే మనం ముగ్గురం కలిసి వెళ్దాం శాండీ. కానీ నువ్వు వద్దక్క, మా ఫ్రెండ్స్ నీ ఫేస్ మీద ఉన్న మచ్చల్ని చూసి మమ్మల్ని ఎగతాళి చేస్తారక్క. అవునా? పర్వాలేదులే శాండీ, నువ్వు తమ్ముడు ఇద్దరు వెళ్ళి రండి. సరే అక్క, బాయ్.
ఏమైంది సామి? నాకు చాలా హెడేక్ వస్తుంది అక్క, కానీ స్కూల్ వర్క్స్ ఏమో చాలా ఇచ్చారక్క రాయటానికి. అవునా సామి, నువ్వు రెస్ట్ తీసుకొని నీ హోంవర్క్స్ అన్ని రాసి పెడతాను. థ్యాంక్ యూ అక్క. శాండీ శామీ వాళ్ళ అక్కని ఎంత అవమానించినప్పటికీ వాళ్ళ పట్ల తన అక్క చూపించిన ప్రేమను బట్టి వాళ్ళు చాలా ఆశ్చర్యపోతారు. అన్నన్నా సామన్నా, నిన్న నైట్ షైన్ అక్క నా స్కూల్ వర్క్స్ అన్ని. ఏమైంది సామి? నాకు చాలా హెడేక్ వస్తుంది అక్క, కానీ స్కూల్ వర్క్స్ ఏమో చాలా ఇచ్చారక్క రాయటానికి. అవునా సామి, నువ్వు రెస్ట్ తీసుకొని నీ హోంవర్క్స్ అన్ని రాసి పెడతాను. థ్యాంక్ యూ అక్క. శాండీ శామీ వాళ్ళ అక్కని ఎంత అవమానించినప్పటికీ వాళ్ళ పట్ల తన అక్క చూపించిన ప్రేమను బట్టి వాళ్ళు చాలా ఆశ్చర్యపోతారు. అన్నన్నా సామన్నా, నిన్న నైట్ షైన్ అక్క నా స్కూల్ వర్క్స్ అన్నీ రాసింది నాకు హెడేక్ ఉందని. అక్క మనల్ని ఎంత ప్రేమిస్తుందో కదూ. అవును సామి, నేను అక్కని ఎన్నోసార్లు అవమానించాను, అయినా అక్క నన్ను ఒక్క మాట కూడా అనలేదు సామి. అసలు అక్కకి మొహం మీద ఆ మచ్చలు ఎలా వచ్చుంటాయమ్మా? ఏమో సామి, నాకు కూడా తెలీదు. మనం వెళ్ళి మమ్మీని అడుగుదాం. అక్కకి ట్రీట్మెంట్ ఇస్తే ఆ మచ్చలు పోతే బాగుండు కదూ. అవును సామి. అలా వాళ్ళిద్దరూ వాళ్ళ అక్క ఫైర్ యాక్సిడెంట్లో వాళ్ళిద్దరిని రక్షించబోయి మొహం కాలిపోయిందని తెలుసుకుంటారు. సారీ అక్క, మమ్మల్ని క్షమించక్క. నువ్వు మా కోసమే సాక్రిఫైస్ చేసావని తెలుసుకున్నావక్క. నేను నిన్ను ఎన్నోసార్లు అవమానించానక్క, నన్ను దయతో క్షమించక్క. నేను కూడా నిన్ను ఎన్నోసార్లు బాధ పెట్టానక్క. పర్వాలేదులేండి శాండీ శామీ, నేను మీ ఇద్దరి కోసమే నా లైఫ్ సాక్రిఫైస్ చేశాను. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు మానవుడిగా ఈ లోకంలోకి వచ్చి మన అందరి పాపాల కొరకు సిలువలో మరణించారు. మనము కలిసి ప్రేయర్ చేసుకున్నాము, రండి. సరే అక్క. మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు, కానీ దేవుడు మన హృదయాన్ని చూస్తాడు. మనం ఎంత బాగున్నప్పటికీ యేసుక్రీస్తు మన హృదయంలో జన్మించకపోతే మన జీవితం వ్యర్థమే. మనకి అందం, ఆస్తి లేకపోయినా మన హృదయంలో యేసుక్రీస్తు జన్మిస్తే, సిలువలో ఆయన మన పాపాల కొరకు సాక్రిఫైస్ చేశాడని తెలుసుకుంటే మనం ఆయన కొరకు ఈ లోకంలో మరియు ఆయనతో పాటుగా పరలోకంలో కూడా జీవిస్తాము. ఈ స్క్రిప్ట్ ద్వారా మేము దేవుని యొక్క సాక్రిఫైస్ గురించి తెలియజెప్పాలనుకున్నాము. థ్యాంక్ యూ.